హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్. నేను మీ సుమశ్రీగా మీ అందరికీ ప్రతిలిపిలో సుపరిచితురాల్ని. నా కథలను చదివి ఆదరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ప్రతిలిపిలో అమృతవర్షం అనే కథను రాశాను. దానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. అందుకే దాన్ని 2 సీజన్స్గా చేశాను. కానీ ఒక సీజన్ అయిపోయి రెండో సీజన్ రాసే టైంలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను 5 ఎపిసోడ్స్ రాసి గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఆ కథను పునఃప్రారంభించే ముందు ఒకసారి అందరికీ సరదాగా ఆ కథను గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అమృతవర్షం రెయిన్ ఆఫ్ లవ్. అమృతవర్షం అనే కథ కాలేజ్ బ్యాక్డ్రాప్లో సరదాగా సాగిపోయే కథ. అమృత అనే అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతుంది. అక్కడ తనకి వెళ్ళగానే స్వప్న, నవ్య ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ముగ్గురు కొద్ది రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళ క్లాస్లోనే వర్షిత్ అనే అతను కూడా జాయిన్ అవుతాడు. వచ్చిన ఫస్ట్ డేనే అతనికి అమృత పరిచయం అవుతుంది. అలా అతను కూడా వీళ్ళతో కలిసిపోతాడు. వర్షిత్ బ్రదర్ అయిన భరద్వాజ్ అదే కాలేజ్లో మెకానికల్ బ్రాంచ్లో జాయిన్ అవుతాడు. భరద్వాజ్ ఇంకా అతని క్లాస్మేట్ అయిన కార్తిక్ కూడా వీళ్ళ బ్యాచ్లో మెంబర్స్ అయిపోతారు. అలా ఒక్కొక్కళ్ళుగా అమృత, వర్షిత్, భరద్వాజ్, స్వప్న, నవ్య, కార్తిక్, మహేష్ ఇలా 7 మెంబర్స్ కలిసి చిల్ గ్యాంగ్లా ఫామ్ అయిపోతారు. అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. సరదాగా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. అమృత, భరద్వాజ్ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వర్షిత్ ఏమో వీళ్ళ గొడవలు సాల్వ్ చేస్తూ ఉంటాడు. చూస్తూ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఆల్మోస్ట్ అందరూ సెలెక్ట్ అయిపోతారు. ఆ రోజే అందరికీ అనుకోకుండా అమృత, భరద్వాజ్ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు దొరికిపోతారు. ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే మీరు రిలేషన్లోకి ఎప్పుడు వెళ్ళారు అంటూ అడిగేసరికి వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారు ఇద్దరు కలిసి. భరద్వాజ్కి డైరెక్షన్ అంటే ఇష్టం, అమృతకి రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరూ వాళ్ళ కెరీర్స్ అవేగా మార్చుకోవాలని కలిసి క్లాసెస్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియకుండా కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఎప్పుడూ వాళ్ళ బ్యాచ్కి దూరం అవ్వకుండా అలానే వాళ్ళతో డిఫరెన్సెస్ రాకుండా ఉండటానికే వాళ్ళ రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచారు తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం ఏమీ లేదు. వీళ్ళంతా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అదే కాలేజ్లో ఫ్రెషర్గా జాయిన్ అయిన అమృత వర్షిత్కి క్లోజ్ అవుతుంది. భరద్వాజ్ ఇంటర్ కాలేజ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వర్షిత్ని, అమృతని లీడ్ రోల్స్లో పెట్టి డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ సెమిస్టర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు భరద్వాజ్ వాళ్ళ అమ్మకి తనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న విషయం చాలా భయపడుతూ బయట పెడతాడు. భరద్వాజ్ వాళ్ళ అమ్మ వినూత్మ భరద్వాజ్. ఆవిడ భరద్వాజ్ హోటల్స్కి అధినేత. ఆవిడ ఒక్క సింగిల్ మదర్. ఆవిడ దగ్గర డ్రైవర్గా చేసిన అతను ఆవిడని కాపాడటానికి తన ప్రాణాలు కోల్పోతాడు. అందుకే వాళ్ళ అబ్బాయి అయిన వర్షిత్ని కూడా తన కొడుకులా పెంచుతుంది ఆవిడ. ఆవిడంటే వర్షిత్కి, భరద్వాజ్కి ఇద్దరికి ఎంతో గౌరవం, అంతకంటే ఎక్కువ భయం. భరద్వాజ్ అసలు పేరు వర్షిల్ భరద్వాజ్. కానీ వర్షిల్ స్కూల్లో దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఆవిడ భరద్వాజ్కి వర్షిల్ అనే నేమ్ వాడడం మానేసి భరద్వాజ్గా పిలవడం మొదలుపెట్టారు. కాలేజ్ అయ్యాక అమృత, వర్షిత్ ఇద్దరు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవుతారు. భరద్వాజ్ డైరెక్షన్ కోర్స్ చేయడానికి అమెరికా వెళ్తాడు. అమృత ఫాదర్ ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ. తను ఒక్కటే అమ్మాయి. ఎంతో అపురూపంగా పెంచుకున్నారు ఆమెను. అమృత తన ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పిస్తుంది. కానీ భరద్వాజ్ మాత్రం భయపడుతూ ఉంటాడు. ఈలోపు వర్షిత్ తన ప్రేమ గురించి చెప్పి అమృతతో తన పెళ్ళికి ఒప్పిస్తాడు వినూత్న గారిని. దానితో ధైర్యం చేసి వాళ్ళ పెళ్లిలో ఎంతో ఆర్భాటంగా అందరి ముందు ఆవిడికి చెప్పకుండా అమృతకి రింగ్ పెట్టేస్తాడు భరద్వాజ్. ఆ విషయం అమృతకు కూడా తెలియదు భరద్వాజ్ రింగ్ పెట్టే వరకు. వినూత్న గారికి కోపం వచ్చినా అందరి ముందు ఏం మాట్లాడలేక కామ్గా ఊరుకుంటారు. వర్షిత్ మళ్ళీ అమెరికా వెళ్ళే టైంలో వినూత్న గారిని అమృతను పిలిచి మాట్లాడతారు. ఆ తర్వాత
అమ్ము భరద్వాజ్కి కాల్ చేసి మన పెళ్ళికి మీ అమ్మగారు ఒప్పుకున్నారు అని చెప్తుంది. ఆవిడ ఏం మాట్లాడారు, అమృతతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అనేది సీజన్ 2లో తెలుస్తుంది. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సీజన్ 1లో. మీకు మళ్ళీ ఆ కథని ఆడియో స్టోరీలా వినాలని ఉంటే కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్స్ని ఆడియో స్టోరీగా చేస్తాను. అలానే అమృతవర్షం సీజన్ 2 స్టోరీని ప్రతిలిపిలో యథావిధిగా చదవండి. ఎప్పటిలా నన్ను నా కథలని చదివి ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ సుమశ్రీ. ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమశ్రీ టాక్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.